అనసూయమ్మ గారు మనల్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తరచూ వస్తున్నామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది, కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని, తను నా భార్య. ఓ, లండన్ లో సెటిల్ అయిన వేణునా? బాగున్నారా? బాగున్నాను. లండన్ నుంచి ఎప్పుడొచ్చారు? ఒక వారం అయిందమ్మా. రాజంతో కూడా ఫోన్ లో మాట్లాడా. పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కతే కూతురమ్మా. రాజమండ్రిలో అన్నయ్య గారింట్లో ఉంటూ చదువుకుంటుంది. రాజమండ్రి విజయ్ వాళ్ళ పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా. ఆహా, చూసే ఉంటానేమో. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఈసారి లండన్ వెళ్లేలోపు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మన మను కంటే 3 ఏళ్లు చిన్నది. తీసుకుని రావచ్చు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. మునుపటిలా సరిగ్గా తినలేకపోతున్నానే. అవునవును, మునుపంతా 6 పూటలు తినేదానివి, ఇప్పుడంతా 5 పూటలనే తింటున్నావు. మరి మనిషి బతికేదే జానుడు పొట్ట కోసం కదే. అదంతా ఇతరులకి, నీకు 3 పొట్టు ఉందని చెప్పు. ఏ మహా, మధ్యాహ్నం మరో 2 కూడా వంట చేసాయి. నువ్వు మొదలెట్టావా? నేనంత తింటున్నానా? అయ్యయ్యో, నిన్నెవరన్నారు? నువ్వు కానిస్తూ ఉండు. ఇలా చూడు, లండన్ నుంచి వేణు శకుంతల వచ్చారు. వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు. అలాగా? ఏంటి సడన్ గా? నేను అనుకోవడం, ఆ శకుంతల కూతురికి మన మనోహర్ని అడగడానికే వచ్చుంటారు. అవును, రాజ్యం మంచి అమ్మాయినే మాట్లాడిందా? మరేమిటి, రాణి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది. అలాగైతే మంచిదే కదా. ఏ మహా, గ్రైండర్ తిరుగుతుంది. దీన్ని అలాగే వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది. ఏమంటున్నావు? లండన్ నుంచి వచ్చిన వేణుగారి అమ్మాయి దివ్య తెలుసా మీకు? ఓ, నేను విన్నాను. నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు. ఓహో, అయితే మీకు పొద్దుపోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా? దివ్య నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంకేం, ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే నా పెళ్లి గురించి నేను మా అమ్మే కదా మాట్లాడాల్సింది. నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది? లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ, నీ డౌట్ ఇదే? అమ్మాయి పని మనిషా ధనవంతురాలా అని మా అమ్మే పట్టించుకోదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకు నచ్చిందా లేదా అన్నది మాత్రం చూస్తుంది. ఏ మహా, పిండి చేత్తో పరిగెత్తావు, ఎక్కడ చచ్చావే? నిన్ను వెతకడమే సరిపోయింది. ఎక్కడ చచ్చిందో? ఏ మహా, సొంత ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుందే, ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేనా? నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓ, బాగున్నాను ముత్తు. ఏంటమ్మా ఇంతసేపు ఎదురుచూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. అది కాదమ్మా, మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని వచ్చాడని. అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు. వచ్చిన వెంటనే మొదలెట్టావా? అమ్మ రూమ్ ఏదో చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను. రే, నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ ని అలాట్ చేస్తున్నావా? నేను పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. అదంతా అప్పుడు, ఇప్పుడంతా నా కంట్రోల్. అవునరా, మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా లేదా? మిస్ చేయలేదు. రాజ్యం, మేము ఈ ఇంట్లోనే ఉన్నాం. తెలుసు తెలుసు. ఏమ్మా, మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా. ఇలా చిక్కిపోయారేమిటమ్మా? మరీ ఐస్ పెట్టకు, జలుబు చేస్తుంది. అదే కదా. అవును, ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే. ఎక్కడా మహాలక్ష్మి? మహానేగా, అది వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. రాజ్యానికి అలసటగా ఉంటుంది. మీరు వెళ్ళి వేడి నీళ్లు పెట్టండి. నువ్వు వేడి నీళ్ళు పెట్టవే. నువ్వు వెళ్ళి పెట్టు. పెడితే వేడి కావా? ఇది మన మహాలక్ష్మికి తీసుకో. పిసినార్లో ప్రెసిడెంట్ మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుందిరా. తీసుకో. థ్యాంక్స్. ఆహా, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నీకు? ఇలాంటివి 1 2 తెలుసు.
నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో. ఏంటి గొడుగుతూ వస్తున్నావు? నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది. సరే, నీకు అమ్మ నచ్చిందా? నీకంటే నువ్వేంటి రోజు రోజుకి చిన్నగా అయిపోతున్నావు? నేను రోజు నీళ్లు పోస్తున్నాను కదా. ఆ ముసరోళ్ళు ఒట్టి పిసినారోళ్ళు కషాయం పెట్టడానికి గిల్లేస్తున్నారు కదా. ఏయ్ సిగ్గుపడకు. నేను నీలాగే స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసి ఇంకా విజిల్ రాలేదా అని చూస్తూ ఉంటాను. అవును, జానకి ఎక్కడా? ఇంట్లో ఉందా? ఉంది. గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పిలువునా? పిలు పిలు, నెయ్యి పాయసం అని పిలు. అయ్యయ్యో, మారిపోయారా? ఊరికే పిలు. జాను, నెయ్యి పాయసం, నెయ్యి పాయసం. వద్దు, నీకు ఒక మారు పేరుంది, గుర్తుంచుకో. ఇలా రావే. ఎప్పుడొచ్చావు? ఉండొస్తున్నా. రాజ్యం, నువ్వు రాత్రి వచ్చావా? వచ్చేసానుగా. ఏంటి జానకి, పోయినసారికి ఈసారికి సగం చిక్కిపోయావు. ఒకటే ఎక్సర్సైజ్. ఏమైనా బెంగళూరులో ఉన్నానా? నీలా జిమ్ముకు వెళ్ళి తగ్గడానికి? గుడి ఉపవాసం. సరే, నేను గుడికి వెళ్తున్నాను, వస్తావేంటి? ఈ రోజు వద్దులే, ఇంకో రోజు వెళ్దాం. కావాలంటే మహాన్ తీసుకుని వెళ్ళు. తానే వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్దామని చెప్తూ ఉంది. వెళ్తున్నప్పుడల్లా నేను పిలుస్తూనే ఉన్నాను. ఎక్కడొస్తుంది పాపం, తనకి పనే సరిపోతుంది. మహా, నువ్వు జానకితో గుడికి వెళ్ళొస్తావా? పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఎన్ని రోజులు నేను చూసి. చూసావా రాజ్యం, ఒక్క నిమిషంలోనే పెద్ద మనిషి అయ్యావా నువ్వు. ఆ సుబ్రహ్మణ్యమే నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. సరే, ఎలా తీసుకుని వెళ్తున్నావో అలాగే తీసుకుని రావాలి. అదంతా నాకు తెలియదేంటి. వెళ్ళిరా. ఇప్పుడు నా ఆలోచనంతా మన మనో పెళ్లి గురించే. వాళ్ళు లండన్కి వెళ్ళేటప్పుడు భార్యతో వెళితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందమ్మా. ఒకవేళ సడన్ గా నాకేదైనా అయితే వాణ్ణి షేర్ చేసుకోవడానికి ఒకరు ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ తల్లిని నేనే గుండ్రాయిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చా? ఏంటమ్మా నువ్వు? మాధవయ్య గుడికి రమ్మన్నారు. ఏదో నాద కచేరీట. రే, చదువుకున్నోళ్ళ మాట్లాడరా, అది నాదస్వర కచేరీ. ఏదో ఒక కచేరీ. పక్క పల్లెటూరోళ్ళ ఉన్నావు కదా. లైఫ్ లో ఎప్పుడో చేంజ్ ఉండాలమ్మా, అందుకే పళని నేటివిటికి మారాను. సరే, ఎందుకు రమ్మన్నావు? మనో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా. సరే, ముందు నువ్వు చెప్పు. వద్దులేమ్మా, ముందు నువ్వే చెప్పు. నువ్వు చెప్పరా? నో, అమ్మే ఫస్ట్. రాజ్యం, ఏంటి అంతలోనే గుడికెళ్ళొచ్చేసారా? మన వీధి దాటి మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పుడు సైకిల్ కుర్రాడు ఏనుగును చూసి భయపడి మహాలక్ష్మిని గుద్దేశాడు. పాపం కింద పడి చేయి గీసుకుపోయింది. అయ్యో, ఏం లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. మందు వేసి ఇంజెక్షన్ చేశాడు. కొంచెం మత్తుగా ఉందండి, అందుకే గుడికెళ్లకుండా ఇంటికి వచ్చేసాం. ఏదో చిన్న గాయంతో పోయింది. ఇప్పుడు ఎలా ఉంది మహా? తనకు దెబ్బ తగిలిన దానికంటే గుడికెళ్ళలేకపోయాననే బాధగా ఉంది. నేనేనమ్మా తన్ని గుడికెళ్ళమని బలవంతంగా పంపించాను. నువ్వురా, వంటగదిలోకి వెళ్ళొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదు, రెస్ట్ తీసుకో. నిన్ను మొదటిసారి చూడాలని ఆశతో వచ్చాను. అంతలో సైకిల్ వాడి రూపంలో నన్ను రాకుండా చేసావు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా. నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈ మహా నేను చూడడానికి రాకూడదా? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా? నువ్వు ఫస్ట్ టైం చీర కట్టుకున్నావు కదా, అందుకే దిష్టి కొంచెం ఎక్కువైంది. ఆ సుబ్రహ్మణ్యానికి మిగతా అందరికంటే నువ్వే బాగా నచ్చావుట. బామ్మ ఇప్పుడే చెప్పింది. ఈరోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట. ఆ రూపంలో చుట్టం అంత విశేషం కాదట. త్వరగానే ఏమవుతుంది? అమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. ఇందుకే ఇలా చేసావా? ఆయన కనుక దొరకని జంటగా కలిసి నీ దగ్గరికి వస్తాను. అంతవరకు ఈ మహా నిన్ను చూడ్డానికి రాదనుకో.